హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 7, 2024 సంవత్సరం. ఈరోజు ప్రత్యేకత వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడు మీ కార్యాలన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా ఆయన ఆశీస్సులు మీ మీద ఉండాలని, అదేవిధంగా అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ సెప్టెంబర్ 7కి ఇంకో విశిష్టత కూడా ఉంది. అదేంటంటే, మానవాళికి బంధువు రూపంలో ఉన్న రాబంధువుల గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాబంధువులపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ రాబంధువులు అనేవి మానవాళికి ఎంత మేలు చేస్తున్నాయి, అవి అంతరించిపోవటం వల్ల మనుషులు సంవత్సరానికి భారతదేశంలోనే 1,00,000 మంది చనిపోతున్నారంటే మీరు నమ్ముతారా? ఇది అతిశయోక్తి ఉంది, కానీ మీరు నమ్మి తీరాలి. ఎందుకంటే 1990 దశకంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి గ్రామంలో కూడా ఏమైనా పశువులు చనిపోతే ఈ రాబంధువులు అనేవి వచ్చి వాలి వాటి మాంసాన్ని తిని తాటి చెట్ల మీద కూర్చునే శుభ్రంగా. వాటి బరువుకి తాటి మట్టలన్నీ కూడా వంగిపోయి ఉండేవి. ఎప్పుడన్నా మన ఊళ్ళో పోతే తాటి చెట్ల మట్టలన్నీ వంగిపోయి ఉంటే, ఏంటి ఊళ్ళో ఏమన్నా పశువులు చనిపోయినాయని అడిగేవాళ్ళం. అంతగా గుర్తుండేదన్నమాట. కానీ ఇప్పటి తరాల వారికి కనీసం రాబంధువులు అంటే కూడా తెలియదు. కాకపోతే చిరంజీవి గారి సినిమా శంకరదాద ఎంబీబీఎస్లో కొన్ని హాస్యకరమైనటువంటి విషయాలని చిరంజీవి గారు ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు, కొన్ని సూక్తుల్ని. అందులో వల్చర్ ఈటింగ్ 100 బఫెలోస్, 1 సైక్లోన్ ఫినిష్డ్ అని అనేవాడు. అంటే 100 దున్నపోతులు తిన్న రాబంధువైన ఒక తుఫానికి కొట్టుకుపోతుంది లేదా చచ్చిపోతుందని దాని అర్థం. అది చిరంజీవి గారు చెప్పేటప్పుడు మనంతా ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా మనం చప్పట్లు కొట్టేవాళ్ళం. కానీ ఈ రాబంధువులో అంతరించిపోతాం అనేది మానవాళికి ఎంతో విచారకరమైంది. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ రాబంధువులు లేకపోవటం వల్ల, వీటి సంతతి అంతరించిపోవటం వల్ల సుమారుగా 1,00,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారని రిపోర్ట్లు. ఇది అతిశయోక్తి అనిపించవచ్చు, ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఎందుకంటే పశు కళేబరాలు చనిపోతే వాటిని తినటానికి రాబందులు లేనప్పుడు వీధి కుక్కలు కొంత మాత్రం వరకే తింటున్నాయి. ఆ వీధి కుక్కల వల్ల కూడా ఈ మాంసం తినటం వల్ల రేబీస్ లాంటి వ్యాధులు వచ్చి వాటి పిచ్చెక్కి ఊళ్ళ మీద పడి మనం వారానికి ఒక రోజైనా చూస్తూనే ఉన్నాం. టీవీల్లో, ఫోన్లలో, పేపర్లలో పిచ్చి కుక్క స్వైర వివాహం, 20 మంది గాయాలని, చిన్నపిల్లల్ని కుక్కలు చంపినాయని మనం రోజు వింటూనే ఉన్నాం. వీటికి అసలు ఎందుకు ఈ రాబంధువులు అనేవి చనిపోతున్నాయంటే, పశువులకు జబ్బు చేసినప్పుడు డైక్లోఫినాక్ అనే మందుని ఇంజెక్ట్ చేయటం వల్ల అవి కోలుకుంటున్నాయి. తద్వారా అవి భవిష్యత్తులో చనిపోయినప్పుడు ఆ మృత కళేబరాలని ఏవైతే ఈ రాబంధువులు తింటున్నాయో, ఆ డైక్లోఫినాక్ ప్రభావం వల్ల ఈ రాబంధువులు కూడా చనిపోతున్నాయి. 1990 దశకంలో వేగంగా వీటి అంతరం అనేది 90% వరకు ఉన్నాయి, అంతరించిపోయాయి. కాకపోతే నేడు ఎట్లాగైనా ఈ రాబంధువుల్ని మనం బ్రతికించుకోవాలని కొన్ని ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ జర్నల్ అనే దాంట్లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా $6,900 కోట్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుంది ఈ రాబంధువులు లేకపోవటం వల్లని అమెరికన్ జర్నల్ అనేది మనకి తెలియపరిచింది. అదేవిధంగా 18 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఈ డైక్లోఫినాక్ అనే మందుని మన భారతదేశం నిషేధించింది. భారతదేశంలో 9 రకాల రాబంధువులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 23 రకాల రాబంధువులు ఉన్నాయి. ఈరోజు
సెప్టెంబర్ 7వ తారీఖున ప్రపంచంలోనే ఎర్రముక్కు రాబందు విశిష్టత కలది. ఈ విశిష్ట లక్షణాలు గల ఎర్రముక్కు రాబందుని మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేతి మీదుగా ఈ రాబందులకి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే బెంగళూరుకి 72 కిలోమీటర్ల దూరంలో ఈ రాబందులకి రామదేవరబెట్ట అనే ఒక ప్రాంతంలో రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అదేవిధంగా ప్రస్తుతానికి నేపాల్లో వీటి సంతానోత్పత్తి అత్యధికంగా ఉంది. తెలంగాణలో తీసుకుంటే కొమరం భీం జిల్లా మరియు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ రాబందు ప్రత్యుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని రక్షించుకోవటం ఎంతైనా మానవాళికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో రాబందువులు లేని పక్షంలో పశువులు చనిపోయినప్పుడు 2-3 నెలలు అలాగనే రోడ్ల మీద పడి కుళ్ళిపోతే దాంట్లో నుంచి బ్యాక్టీరియాలు మరియు సూక్ష్మజీవులు జనరేట్ అయ్యి అవి వాతావరణంలో కలిసి మరి అదేవిధంగా వర్షాకాలంలో అయితే నీళ్ళల్లో కలిసి ఇవి మానవాళి చనిపోవటానికి కారణంగా తయారవుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ రాబందువులని సంరక్షించుకోవటానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల ప్రత్యుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరియు దీనివలన మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. లక్షల్లో జనాభాలు చనిపోతున్నారు ఇవి లేకపోవటం వల్ల. కాబట్టి మనందరం కూడా